వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రగతి నివేదన సభ వరంగల్లో ఇప్పుడే ముగిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ను స్మరిస్తూ ప్రారంభించిన ప్రసంగం 30 నిమిషాల పాటు కొనసాగించారు. చాలా వరకు ఆయన వ్యవసాయం మీద, రైతుల మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టి మాట్లాడినారు. రామచంద్రమూర్తి గారు ఉన్నారు, బండారు శ్రీనివాసరావు గారు ఉన్నారు. రామచంద్రమూర్తి గారు మీరు విన్నారు ఆయన ఉపన్యాసం, ఎట్లా అనిపించింది? అంటే అసలు ఏమిటి ఇప్పుడు అంటే 16 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి, దానికి సంబంధించిన ప్లీనరీ హైదరాబాద్లో జరిగిపోయింది మళ్ళీ ఇప్పుడు ప్రగతి నివేదన పేరిట ప్రత్యేకంగా వరంగల్లో ఒక బ్రహ్మాండమైన సభ నిర్వహించి, చివరికి ఆ సభ మొత్తంగా జరిగింది ఒక 45-50 నిమిషాల పాటే, కానీ దాదాపు 15-20 లక్షల మందిని మొబిలైజ్ చేసినారు. ఏమిటి సభ ఉద్దేశం, ఏమిటి, ఏం కోరి ఈ సభ పెట్టినట్టు? అంటే మనం ఊహించగలం అంతే, మనకి ఆయన సభ ఉద్దేశం చెప్పలేదు కాబట్టి. ఇటీవల నీతి ఆయోగ్ మీటింగ్ ఢిల్లీలో పోయిన ఆదివారం నాడు పోయి వచ్చిన తర్వాత అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు చంద్రశేఖరరావు గారు కూడా ఏదో ఎన్నికలు తరువుకు వస్తున్నాయనే ఒక భావనలో ఉన్నట్టు కనిపిస్తాను. ఇప్పుడైతే ఇది కేవలం ఎన్నికల సభ అనుకోవచ్చు, ఒక ఎన్నికల ప్రచార ప్రారంభ సభ అనుకోవచ్చు. ఆ కాంగ్రెస్ని తిట్టడం, తెలుగుదేశం తిట్టడం, ఆగ్రహం ప్రదర్శించడం, అంటే మన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వటం. ప్రోగ్రెస్ రిపోర్ట్కి మనకు అభ్యంతరం లేదని చెప్పినవన్నీ కరెక్టే. రైతు విద్యుత్ సమస్య పరిష్కారం అయింది 6 మాసాల్లోనే. రైతులకి రుణమాఫీ చేశారు. మన జిల్లాలు 31 అవసరం లేదో తెలియదు, కానీ నేనైతే అన్ని అనవసరం అనుకుంటున్నా. మొదటికి దానివల్ల పాలనా సంస్కరణ జరుగుతా అంటున్నారు. నేను జరగలేదు ఇంకా వాటికి జిల్లాలకు కూడా అక్కడ కలెక్టర్ కూడా ఏసీ వాళ్ళు దొరకలేదు, స్టేట్ సర్వీస్ వాళ్ళని పెట్టారు. ఇంకా టైం పడుతుంది. మొదటికి ఒక వికేంద్రీకరణ మంచిదే, ప్రజలకి దగ్గరికి పోయింది ప్రభుత్వం అనుకోవచ్చు. కానీ నా ఉద్దేశంలో ఒక 20-22 అయితే బాగుండేది, అంత అనవసరం అనుకున్నాను. మొత్తం ఎక్కువ విరివిగా జిల్లాలు సృష్టించారు. ఒక జిల్లాని 3 జిల్లాలు 4 జిల్లాలు చేశారు. అది కూడా వికేంద్రీకరణ, పరిపాలనా సంస్కరణ అనుకుందాం. దానికి కూడా ఎవరికి అభ్యంతరం ఉండడానికి వీల్లేదు. కాబట్టి అంత ప్రోగ్రెస్ రిపోర్ట్ దాన్ని చదివారు. కానీ ది వే హీ స్పోక్, అంటే కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం అని ఆయన బీజేపీని టార్గెట్ చేయలేదు. అసలు బీజేపీ ప్రస్తావన మాట కూడా అనలేదు. వాళ్ళు ఏంటంటే బీజేపీనే ఇక్కడ ఆల్టర్నేటివ్, కాంగ్రెస్ కాదని బీజేపీ నాయకులు అంటున్నారు. ఇంకోటి అసలు సౌత్ ఇండియాకి ముఖద్వారం తెలంగాణ అంటున్నారు. ఇక్కడ మనం రేపు అమిత్ షా వచ్చి బూత్ కమిటీలు 15,000 బూత్ కమిటీల మెంబర్లతో మాట్లాడుతున్నాడు. 3 రోజుల నుండి 3 రోజుల సమావేశం చెబుతున్నాడు. ఇది జరుగుతున్నా కూడా వాళ్ళని అనలేదు, బీజేపీని ఒక మాట అనలేదు. ఇక తెలుగుదేశాన్ని కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ వచ్చిన కేసీఆర్ గారు స్వాగతం చెప్పాడు. తెలుగుదేశం నుంచి వచ్చిన శ్రీహరి గారు సభ నిర్వహించారు. కేసీఆర్ గారు టీఆర్ఎస్ వ్యవస్థాపకుడుగా ఆయన ప్రసంగించారు. కాబట్టి ఈ మొత్తం ఇక తెలుగుదేశం ఖాళీ, కాంగ్రెస్ డల్ అయిపోయింది. ఇక టీఆర్ఎస్ బలపడింది. 75 లక్షల సభ్యత్వం అంటే ఇట్స్ అచీవ్మెంట్ కదా. ఆ అచీవ్మెంట్ని ప్రకటించుకోవడానికి, అంటే ఎన్నికలకి సన్నాహాలు చేయడానికి ఇది ఒక సంకేతం నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చెప్పుకోవడానికి చాలా ఉంది, ఆయన చెప్పుకున్నాడు. ఆయన చెప్పుకోలేని కొన్ని ఉన్నాయి, అది ఆయన చెప్పరు, అది ఇంకెవరైనా చెప్పాలి. బహుశా కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో మీటింగ్ పెట్టుకున్నారు. అక్కడ కూడా కొద్దిగా స్పందన వస్తుంది. కాంగ్రెస్లో కూడా సభలకు జనం కొద్దిగా వస్తున్నారు. ఈ స్థాయిలో కాదు, కానీ మొత్తమే కాంగ్రెసే ప్రధాన ప్రతిపక్షం అనే విషయం మన కేసీఆర్ గారు స్పష్టం చేశారు. కాంగ్రెస్ మీదనే దాడి, ప్రధానంగా కాంగ్రెస్ని గురిపెట్టడం వల్ల. మరి బీజేపీని ఎందుకు విమర్శించలేదో తెలియదు. అది ఒక టెక్నికల్ కావచ్చు, అంటే ఒక శత్రువునే అనుకోవాలి. మిగతా వాళ్ళని అంత రికగ్నిషన్ ఇవ్వకపోవటం, అంత ప్రాధాన్యం ఇవ్వటం ఎందుకు బీజేపీకి అనుకున్నారు? ఎందుకంటే బీజేపీకి ఇప్పుడైతే బలం లేదు, కాంగ్రెస్కున్న బలం లేదు బీజేపీకి ఇప్పుడు. అంటే బీజేపీకి ప్రాధాన్యత ఇవ్వకపోవడమా, లేక కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షంతో తగు ఎందుకు అనుకున్నారు? అది ఒక ఎంజీఆర్ ఫార్ములా ఎట్లాగా ఉంది, కేంద్రంతో తగు, నెవర్ హ్యావ్ ఎనీ డిస్ప్యూట్ విత్ సెంటర్ అని ఎంజీఆర్ ఫార్ములా. అక్కడ ఎవరుంటే ఆ ప్రభుత్వంతో స్నేహంగా ఉంటాం అనే ఫార్ములా. తమిళనాడుకి మంచి జరగాలి, కేంద్రంలో ఎవరుంటే వాళ్ళతో మంచిగా ఉండి తమిళనాడుకి మేలు జరిగేట్టు చూసుకోవటం. అట్లాగే తెలంగాణకు కూడా మేలు జరగాలి, కానీ కేంద్రంలో ఎవరున్నా సరే మంచిగా ఉంటే సరే. మధ్యలో కొంత ప్రచారం జరిగింది, అసలు తెలంగాణ రాష్ట్ర సమితి కూడా కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామి అవుతుంది. అవును, అది కాదని తెలిసినప్పుడే అగ్రెసివ్గా ముస్లిం ఓటు కోసమని, లేకపోతే ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇవ్వడం కోసమని ఈ ప్రయత్నం అంతా చేశారు. అది అయిపోయింది, ఆ పేజ్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర సమితి బీజేపీలో చేరాలి, ఎన్డీఏలో చేరాలి, అక్కడ
టీడీపీ లాగానే ఇక్కడ టీఆర్ఎస్ కూడా చేరాలి అని ఎవరినో ఒకళ్ళు ఇద్దరు మంత్రులు కూడా ఉండాలి టీఆర్ఎస్ తరఫున అని అనుకున్నారు, కానీ ఆ ప్రయత్నం ఫలించినట్లేదు. అంత ఎందుకంటే బీజేపీ కూడా ఇక్కడ అవకాశం ఉంది అనుకుంటుంది, ఇక్కడ ఆంధ్రాలో కంటే కూడా ఇక్కడ ఎక్కువ అవకాశం ఉందని బీజేపీ కూడా భావిస్తుంది. అందుకని బీజేపీ కూడా అంత ఉత్సాహం చూపించదు టీఆర్ఎస్తో మన ఒక జతకట్టడానికి, అది ఫ్రెండ్లీగా ఉండడానికి, అలయన్స్ కోసం. కానీ రామచంద్రమూర్తి గారు ఇంకో విషయం శ్రీనివాసరావు గారి దగ్గర ముందు, ఇవాళ అసలు ఆయన ఏదైతే చాలా పర్టికులర్గా ఉన్న అంశం ఇక్కడ ప్రస్తావించలేదు, రిజర్వేషన్ల వ్యవహారం అసలు ప్రస్తావించలేదు. అవును, ఏమిటంటారు అంటే దాని అంటే ఆయన మర్చిపోయి ఉండొచ్చు, లేకపోతే అది ఎందుకంటే రిజర్వేషన్లు అంత దానికోసం ప్రత్యేక సభ పెట్టి శాసనసభ సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీ పోయి ప్రధానమంత్రి కూడా చెప్పి ఎట్లాగైనా రిజర్వేషన్ 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి ఇంత హడావుట్ చేసిన వాళ్ళు దాన్ని మర్చిపోయి ఉంటారో లేదా చెప్పుకోలేదు. ఎందుకంటే ప్రధానంగా ఇది వ్యవసాయదారుల సమావేశం, వ్యవసాయదారులనే ఎక్కువ వచ్చారు ఈ సమావేశానికి. ఆయన ఏంటంటే ఆయన గ్రహించింది ఏంటంటే వృత్తుల వారి గురించి హీ హాజ్ టేకెన్ కేర్, వృత్తుల గురించి మాట్లాడారు, చాలా వివరంగా మాట్లాడాడు ఆయన, వృత్తుల గురించి మాట్లాడారు, కులాల గురించి కూడా ఇదివరకు కులాల ప్రకారం సీట్లు ఇవ్వటం అవన్నీ చేశారు. ఇక వ్యవసాయం వృత్తి, వ్యవసాయదారులు చాలామంది ఉన్నారు, 60% వ్యవసాయదారులే తెలంగాణలో కూడా. కాబట్టి వీళ్ళని మనం చూసుకోవాలి, వీళ్ళ ఈ సమస్య మనం పరిష్కరించాలి, లేకపోతే వాళ్ళ కన్సర్న్ అడ్రస్ చేయాలని ఒక కార్యక్రమం తీసుకున్నారు ఆయన. అది మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొదటి నుంచి కూడా వ్యవసాయ రైతు రుణాలు మాఫీ అనుకున్నట్టు చేశారు ఆయన. దాని తర్వాత ఈ రైతులు ఇంకేం చేయాలి, రైతులు ఆత్మహత్య ఆపేయాలంటే ఏం చేయాలి అని కన్సర్న్ వచ్చినప్పుడు 4,000 ఇద్దాం, 8,000 ఇద్దాం అనే ప్రతిపాదన వచ్చినాయి. అది సాధ్యమవుతుందో లేదో, ఎప్పుడు ఇస్తారో 18కి అన్నారు. 2018 నుంచి మొదలు పెడతాన్నారు. అప్పటికి ఎన్ని ఎకరాలకు ఇస్తారు? 1,000 ఎకరాలు ఉందనుకోండి, 1,000 ఎకరాలకు 4,000 చొప్పున ఇస్తారా? ఎన్ని ఎకరాలు లిమిట్ చేస్తారా? లేదా పెద్ద పెద్ద భూస్వాములకు కూడా ఇస్తారా? ఎంత కమ్మతో ఉంటే ఇస్తారు? అమెరికా అంటే ఒక విధానం వస్తుంది, దాని తర్వాత జీవో వస్తుంది. ప్రసంగంలోనే చెప్పినారు, నేను కూడా కాపునే, నేను వ్యవసాయం చేస్తాను అని చెప్పి. ఆయన ఎకరానికి ₹1,000 సంపాదించిన వ్యవసాయదారు, అంత అందరికీ రాదు కదా అది. ఆయన చెప్పారు వ్యవసాయానికి ఎకరానికి ₹1,000 సంపాదిస్తా అని చెప్పారు ఆయన. అందరికి కేసీఆర్ కాలేదు కదా. కాబట్టి వ్యవసాయదారులకి ఏదో చేయాలనే తపనైతే కనిపిస్తుంది. కనీసం వ్యవసాయదారులని సుముఖం చేసుకోవాలి, రైతుల ఆత్మహత్యలను ఆపడానికి ఏదైనా ప్రయత్నం చేయాలి, విశేష ప్రయత్నం చేయాలి, గట్టి ప్రయత్నం చేయాలనే ఒక సంకల్పం అయితే కనిపిస్తుంది. రైట్. శ్రీనివాసరావు గారు ఆయన మాట్లాడిన దానిలో ఎక్కువ స్ట్రెస్, ఇంతకుముందు రామచంద్రమూర్తి గారు అన్నట్టు ఎక్కువ స్ట్రెస్ రైతుల మీద, వ్యవసాయం మీద ఉంది అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. గ్రామ రైతు సంఘాలు, అక్కడి నుంచి మండల రైతు సంఘాలు, అక్కడి నుంచి జిల్లా రైతు సంఘాలు, రాష్ట్ర రైతు సంఘం వరకు. రాష్ట్ర రైతు సంఘానికి వారు దాదాపుగా ఒక ముఖ్యమంత్రి 500 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తాం ఎవ్రీ దీనిలో, అండ్ రైతు నిర్ణయిస్తాడు తను. మనం మొదటి నుంచి మాట్లాడుతున్నది, పార్లమెంట్లో కూడా చర్చ జరగాలనుకుంటున్నది, రైతు నిర్ణయిస్తాడు తన ఈల్డ్కి ధరను అనేది. ఇవన్నీ సాధ్యమే ఇవే అనిపిస్తున్నదా? ఇప్పుడు ఇంకో మాట కూడా అన్నారు, రాష్ట్ర సమాఖ్యకు దాదాపు ముఖ్యమంత్రికి ఉన్న అధికారాలు ఆ స్థాయిలో ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉన్న పవర్స్ ఉంటాయా రాష్ట్ర రైతు సంఘానికి అనేది, సమాఖ్యకి. అరగంట సేపు దాదాపు మాట్లాడారు, కొన్ని లక్షల మంది జనం ఉన్నారు. అరగంట మాట్లాడలో ఇంకా మూర్తి గారు అన్నట్టుగా ఎక్కడ బీజేపీ ప్రసక్తి లేకుండా సాగటం అనేది ఒక అపూర్వమైన విషయం. ఎందుకంటే ఆయన అందరి మీద విరుచుకోబడ్డవాడు ఎందుకు చేశారు. అయితే ఏంటంటే పుష్కర కాలం పాటు ఆయన డక్కాముక్కిలు తిన్నారు ఒక ఉద్యమ పార్టీ నాయకుడిగా. అది ఎక్కడ దాన్ని పైకి తేవాలి, ఎక్కడ తేవాలి, ఎవరితో శత్రుత్వం చేయాలి, ఎవరితో మిత్రత్వం చేయాలి, ఇవన్నీ మనం చూసాం కదా. 2004 ఎలక్షన్లు, 2009 ఎలక్షన్లు, 2014 ఎక్కడికెక్కడికి ఎవరితో కొన్నాళ్ల పాటు ఉన్న పార్టీతో మరి కొన్నాళ్ల పాటు లేకుండా ఉంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఉద్యమంలో ఒక పరిపాటి. ఒకేసారి అన్ని ఫ్రంట్లు ఓపెన్ చేసి పరిస్థితి దెబ్బతినే కంటే ఒకేసారి ఒకళ్ళ మీద వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత ఇంకోళ్ళ మీద పట్టడం అనేది ఆయన రాజకీయ చాతుర్యంలో ఒక భాగం అయి ఉండొచ్చు. అందుకనే ఆయన చాలా జాగ్రత్తగా కాంగ్రెస్ మీదకి దూకినంత దూకుడు ఎక్కడ బీజేపీ ప్రసక్తి లేకుండా చేసేది. అలా అని చెప్పి బీజేపీతో ఉంటారని నమ్మకం లేదు. ఇంకో అవకాశం వచ్చినప్పుడు వీళ్ళని పక్కన పెట్టి వాడాలని అనొచ్చు. ఆయన నైజం అనమాట. అంటే ఆ ఉద్యమ పార్టీ నాయకుడిగా ఆయన ఇవన్నీ ఈ మెలకువలన్నీ బాగా పట్టుకున్నాడు. తర్వాత మంచి చక్కటి దాదాపు టైం టేబుల్ లాగా చెప్పారు. అంతకుముందు వచ్చారు కానీ 4,000 రూపాయల కార్యక్రమం దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఏంటంటే కాదు పలానా తేదీలోగా పలానాలాగా ఏదో ఏదంటే మే 15 లోపు మొదటి పంటకు, అక్టోబర్ 15 లోపు రెండవ పంటకు 4,000 రూపాయల చొప్పున ఇస్తాం, 2,500 రూపాయల ఎరువులకు అవుతే
మిగతా 1500 రూపాయలు మన విత్తనానికి, పురుగుల మందుకు, మొదటి కూలీకి అది కూడా ఇస్తామని ఈసారి చెప్తున్నారు. చాలా క్లారిటీ ఉంది. అదివరకు ఇన్నాళ్ళ బట్టి ఏమనుకుంటానంటే ఉచిత ఎరువుల కోసమే ఇది అనుకుంటే, ఆయన కాదు 2500 పెడితే ఎరువులు వచ్చేస్తాయి, మిగతా డబ్బులతోటి క్రిమి సంహారక మందులు రైతులకు, పైగా మొదటి పంటకి మొదటి విడత కూలీ కూడా అతను ఎక్కడి నుంచి ఎత్తుకోకుండా రెడీమేడ్గా ఉంటుంది చేతిలో అనేది ఒక భరోసా ఇవ్వడం అనమాట. నిజంగా రైతుకు నిజంగా అది కనుక ఆ టైంకి చేయగలిగితే, వరుణుడు కాస్త కరుణిస్తే దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం చేస్తుంది. ఆ చుక్క నీళ్లు పడలేదు అనుకోండి, వానలు పడాలి కదా, దానికి తోడు ఏదో ఈ కాకతీయ ఇవన్నీ ఉన్నాయి ప్రాజెక్టులు, చెరువులు నింపి పెట్టడం ఇవన్నీ ఉన్నాయి. కొంత ఎన్నున్నా కూడా అది కావాలి, అదునులో పదునులో విత్తనం పడాలి, మంచి విత్తనాలు దొరకాలి. ఇవన్నీ కూడా మళ్ళీ గవర్నమెంట్ ఏదో డబ్బు ఇచ్చాము తంబోలాలు ఇచ్చాము తనుకుచామని కాకుండా మిగతా వాటి మీద కూడా పెట్టాలి. వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయకపోతే వీళ్ళకి అనుకున్నంత ఫలితం రాకపోవచ్చు. నేననేది అండి, 16 ఏళ్ల పండగ ఇది. యాక్చువల్ చెప్పాలంటే 16 ఏళ్ల వయస్సు. ఆ పరువం, ఆ ప్రాయం ఎలాంటిదంటే అటు ఇటు అడుగులు తడబడే అవకాశం ఉంది, సరైన అడుగులు పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ నడక తప్పకుండా, దారి తప్పకుండా పోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఒక పార్టీ మరి 16 ఏళ్ళు దిగ్విజయంగా నడుపుకొచ్చిన పార్టీ ఇక్కడ ఈ ప్రాయంలో కనుక అటు ఇటు పడిందంటే చాలా కష్టం. జాగ్రత్తగా ఈ ప్రగతి నివేదన సభలో కాస్త ఆత్మ నివేదన కూడా చేసుకోవాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. మాకు సమయం అయిపోతుంది. చివరిగా ఒక మాట చెప్పండి మూర్తి గారు. చాలా విషయాలు అంటే ధోబీ ఘాట్స్కు కానీ, లేకపోతే నాయి బ్రాహ్మలకు కూడా 100% సబ్సిడీతోటి 1,00,000 రూపాయల చొప్పున ఒక్కొక్కళ్లకు దాదాపు 25,000 నవీన క్షౌరశాలలు పెడతాం. తర్వాత నాయి బ్రాహ్మలు, రజకులు, విశ్వబ్రాహ్మలు, కమ్మరి, కుమ్మరి, చేనేత, వీటందరికి కూడా ఆయన ఇవాళ ఇది అనౌన్స్ చేసినారు. అది అనౌన్స్ చేశారు. బడ్జెట్ ఏమిటి, ఆ నిధులు ఏమిటి, ఇవన్నీ సరిపోయేటివైనా అవన్నీ ఆయన సంకల్పం చెప్పారు, ఆయన ఉద్దేశం చెప్పారు. అది వాటిని అమలు చేయాలంటే వాటికి జీవోలు రావాలి, వాటికి నిధులు కేటాయించాలి, విడుదల చేయాలి. అవన్నీ చాలా దూరం ఉంది, ఇంకా అంత తేలిక కాదు. వ్యవసాయదారులకు కూడా నేను చాలా వ్యవసాయ కుటుంబాలను చూశాను, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను చూశాను. వాళ్ళ సమావేశాలు పెట్టి వాళ్ళతో మాట్లాడాను. కానీ వాళ్ళు 2 ఎకరాలు 3 ఎకరాలు రైతులు కూడా సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు అప్పు తీసుకొని 5-6 లక్షలు అయిన తర్వాత వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, తీర్చలేక, అవమానానికి గురై. కానీ 4,000లో ఎకరానికి 4,000 ఇస్తే ఏం సరిపోతుంది? దాంట్లో పైగా ఎరువులు వస్తాయట, విత్తనాలు వస్తాయట, పురుగుల మందులు వస్తున్నట్ట. ఇది సాధ్యం అవుతుందా? అంటే ఎంత ఎరువు వేయాలనుకుంటున్నారు వాళ్ళు? ఇప్పుడు ముఖ్యంగా మన తెలంగాణలోనే మెదక్ జిల్లా ఉంది, అట్లాగే ఆదిలాబాద్ జిల్లా ఉంది. పత్తి పండిస్తారు. పత్తి పండించేప్పుడు వాళ్ళు చాలా విపరీతంగా వాళ్ళు ఎరువులు వాడతారు, మందులు వాడతారు. చాలా ఖర్చు అవుతుంది. ఖర్చు అదంతా ప్రైవేట్ వడ్డీలో బ్యాంకులు ఇవ్వట్లేదు, ప్రభుత్వ సహాయం లేదు, అలా ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ లేరు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ లేదు సలహా చెప్పడానికి. కాబట్టి వాళ్ళ దొరికిన వ్యవహారం పత్తి పండించడం కోసం అప్పు చేయటం. 2-3 సంవత్సరాలు వరుసగా పత్తి ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకోవటం. అప్పు ఇచ్చిన వాడు ఇంటికి వస్తాడు, ఆడవాళ్ళ ముందు ఇన్సల్ట్ చేస్తాడు, వీడు హ్యూమిలేషన్ ఫీల్ అవుతాడు, ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ కేసులు ఎక్కువ. కానీ 2-3 లక్షలు అప్పు చేసి వ్యవసాయం చేసేవాడు, 2-3 ఎకరాలు వాడు, అది కూడా కౌలు తీసుకున్నాడు. మరి ఇప్పుడు 4,000తో ఏం సరిపోతుంది? 4,000 కానీ 8,000 మొత్తంగా సంవత్సరానికి 8,000 అనుకుందాం. 8,000 ఏం సరిపోతుంది? ఏ మూడు సరిపోతుంది? 80,000 రూపాయలు ఒక్కో ఎకరా వాడి కుటుంబం నడవాలి, పెడుతూ ఉంటే మరి అట్లా ఇది పద్ధతి కానుకుంటా ఇంకేమైనా చేయాలేమో అని ఇంకా విశేషం ఇంకేమైనా ఆలోచించాల్సి ఉంటుందేమో. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు, రామచంద్రమూర్తి గారు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. వరంగల్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రగతి నివేదన సభ చూసినాం. మా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అరగంట సేపు మాట్లాడారు. దాదాపుగా అన్ని వృత్తుల్ని తడిమినారు ఆయన. అన్ని వృత్తులకు ఏం చేస్తున్నారు అయితే వ్యవసాయానికి, రైతులకు ఎక్కువ లాభం చేసే విధంగా తాము రేపు ప్రణాళికలు నిర్మించుకోబోతున్నాం, ప్రణాళికలు రూపొందించుకోబోతున్నాం అని చెప్తున్నారు. చూడాలి వీటి సాధ్యాలు ఎట్లా ఉంటాయి. ఇది వాటి 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.